సరే, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, కాకపోతే సడన్గా ఏదైనా వస్తే తీసుకోలేకపోతున్నారు. వై ఇట్ వాస్? చాలా రీజన్స్ ఫర్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. ఒకటి, ఎమోషన్స్ని ఫండమెంటలీ అర్థం చేసుకుంటే దే ఆర్ ఎనర్జీ ఇన్ మోషన్. దేనికైతే మనం ఫోర్స్ఫుల్గా ఎనర్జీ పెడతామో అది ఆల్వేస్ గ్రోస్. మన మైండ్లో దేని మీద ప్రెషర్ పెడతామో, దేని మీద ఎక్కువసేపు ఫోకస్ పెడతామో అది గ్రోస్. అది ఎలా అయిపోతుందంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ అవర్ బాడీ లాగా అయిపోయి, నిజంగా దెబ్బ తగిలితే ఏదైనా ఆర్గన్కి డ్యామేజ్ అయితే మనకి ఎలా నొప్పి ఉంటుందో, ఎమోషన్గా మనం ఎవరితో అయినా కనెక్ట్ కానీ, దేనికోసమైనా కనెక్ట్ కానీ, అది డబ్బు కానీ, పేరు కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఏదైనా దాన్ని బాగా అంటుకుపోయి అది మనం అనుకున్నట్టుగా రీచ్ కాకపోతే బ్రేక్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎమోషన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ మనమే మన శరీరములోని ఒక పార్ట్ని తీసి అక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా యూ గివ్ యువర్ ఎనర్జీ టు సంథింగ్ అండ్ క్రియేట్ ఇట్. ఓకే, డిపెండెన్సీ. ఫుల్గా ఎమోషనల్లీ డిపెండ్ అయిపోతాము. అండ్ అది మనము వేరే దాని మీద డిపెండ్ అవుతున్నామని ఉండదు, మొత్తం మనమే అది అన్నట్టుగా తయారు. ఎప్పుడైతే మనమే ఆ వస్తువు కానీ, ఐడియా కానీ, ఆ మనిషి కానీ, రిలేషన్షిప్ కానీ అనుకుంటామో అక్కడ డ్యామేజ్ అవ్వడం చాలా చాలా ఈజీ. వీకెస్ట్ పాయింట్ అంటాం, ద హబ్ అంటాం. అక్కడ కనుక వీక్గా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలా బ్రేక్ అయిన వాడికి తిరిగి వాళ్ళని వాళ్ళు ఇంకొకలాగా ఇమాజిన్ చేసుకోవడం, అది లేకపోయినా నేను బ్రతకగలను అనే హోప్ పోతుంది.